ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ అదొక థ్రిల్లర్. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ హెడ్లైన్ చూస్తేనే అర్థమవుతోంది. విరాట్ కోహ్లీ అద్భుత శతకం చేసినా ఫలితం మాత్రం నిరాశే. ఇండోర్ మ్యాచ్, హోమ్ సిరీస్ గెలవాలంటే ఇండియా ముందు ఒక కొండంత లక్ష్యం ఉంది. టార్గెట్ ఎంతో తెలుసా? ఏకంగా 338 పరుగులు. చేస్ చేయడం అస్సలు ఈజీ కాదు. అసలు విషయం ఏంటంటే న్యూజిలాండ్ 1988 నుండి ఇండియాలో వన్డే సిరీస్ గెలవలేదు. ఇక చేజింగ్ మొదలైంది. కానీ మొదట్లోనే వికెట్లు పడిపోయాయి. దీంతో ప్రెషరంతా ఒక్కరిమీదే. ఒక ఎండలో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఇక కోహ్లీ ఒంటరి పోరాటం తప్పలేదు. జడేజా కూడా అవుట్. అప్పటికి స్కోర్ 179కి 6. ఇండియా పరిస్థితి చాలా కష్టంగా మారింది. అలాంటి టైంలో బౌలర్ హర్షిత్ రాణాతో ఊహించని పార్ట్నర్షిప్ మొదలైంది. మళ్లీ ఆశలు చిగురించాయి. ఇద్దరూ కలిసి ఏకంగా 99 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అంతేకాదు, జేమిసన్ వేసిన ఒక్క ఓవర్లోనే 21 రన్స్ బాదారు. స్టేడియం ఊగిపోయింది. అసాధ్యమనుకున్నది కాస్త సాధ్యమే అనిపించింది. ప్రేక్షకుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ జోష్ మధ్యలోనే కోహ్లీ ఒక పర్సనల్ మైల్స్టోన్ కూడా అందుకున్నాడు. అదే అతని 54వ వన్డే సెంచురీ. చేజింగ్లో తను ఎందుకు గోట్ అనిపించుకున్నాడో చూపించాడు. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిపిస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గెలుస్తామనుకున్న టైంలోనే కోహ్లీ షాట్ మిస్ టైం అయింది. ఆ వీరోచిత ఇన్నింగ్స్కి తెరపడింది. ఇండోర్ స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కోహ్లీ అవుటవడంతో ఇండియా గెలుపాశలు ఆవిరయ్యాయి. ఇక తర్వాత ఎంతోసేపు పట్టలేదు. చివరి వికెట్ పడింది. కివీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇది మామూలు విజయం కాదు. అనుభవం లేని కివీస్ జట్టు ఫుల్ స్ట్రెంగ్త్ ఇండియాని ఓడించింది. ఈ గెలుపుతో 30 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కివీస్ క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా స్పెషల్. ఇక ఈ ఓటమితో ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. మరి ఈ మ్యాచ్ను ఒక వీరోచిత ఓటమిగా చూడాలా, లేక టీమిండియాలో ఏమైనా లోపాలున్నాయా?